హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఒక మినీ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. కొన్ని డేస్ బ్యాక్ అయితే మేము ఒక చిన్న షాపింగ్ పని మీద ఫోరం మాల్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యి అక్కడికైతే వెళ్ళాము. బెంగళూరులో ఉండే చాలామందికి ఈ ఫోరం మాల్ తెలిసే ఉండొచ్చు, కాకపోతే కొంతమందికి తెలియదు. కాబట్టి నేను వెళ్ళిన ఫోరం మాల్ అనేది ఎలా ఉందో చూపించడానికి మీతో షేర్ చేసుకోవడానికి వీడియో అయితే షూట్ చేసేసాను. మేము ఇంతకు ముందు కూడా ఒకసారి ఫోరం మాల్కి అయితే వెళ్ళాము, కానీ అప్పుడైతే వీడియో తీయలేదు. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళే అవసరం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ వీడియోని మీతో షేర్ చేసుకోవాలనిపించి మాత్రమే ఈ వీడియోని తీస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, బయట నుంచి ఫోరం మాల్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తున్నాను. బయట కూడా మనకి షాపింగ్కి చాలా ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇలా బయట ఎప్పుడు రెగ్యులర్గా ఉంటాయా లేదా అనేది నాకు తెలియదు, కానీ మేము వెళ్ళినప్పుడైతే ఇక్కడ బయట చాలా షాపింగ్ అయితే ఉంది. చాలామంది బయట చిన్న చిన్న వస్తువులు అయితే కొనుక్కుంటాం కదా, అలాంటి టైప్లో ఇక్కడ చిన్న ఎగ్జిబిషన్లో అయితే స్టాల్స్ అన్నీ ఏర్పాటు చేసి ఇక్కడ అందరికీ సేల్ చేస్తున్నారు. మాల్స్లో అన్నీ కొంచెం కాస్ట్లీగా ఉంటాయని నాకు తెలుసు కాబట్టి బయట ఎలా పెట్టారో ఒకసారి చూద్దాం అనుకుని చూస్తే నాకైతే ప్రైజెస్ అనేవి అంత హెవీగా ఏమి అనిపించలేదు. రీజనబుల్గానే కొంచెం తక్కువ రేట్లోనే ఉన్నట్టే అనిపించాయి. అయితే ఇవి మనకి అంత అవసరం లేదు కాబట్టి ఇక్కడి నుంచి మనం ఒక్కసారి బయట ఫోరం మాల్ ముందు ఏ విధంగా ఉందో చూసుకుని అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ ఫౌంటైన్ అనేది లోటస్ షేప్లో చూడడానికి చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో అయితే లైటింగ్తో ఇంకా బాగుంటుంది. నాలాగా చాలామందికి ఈ ప్లేస్ నచ్చిన వాళ్ళు ఇక్కడే ఆగిపోయి ఫోటోషూట్ అయితే చేసుకుంటున్నారు. పక్కన చూస్తున్నారు కదా, అదే ఐమాక్స్. మనకి మూవీ కావాలనుకుంటే వెళ్ళి ఇక్కడే చూసుకోవచ్చు. కాకపోతే మేము మూవీ కోసం అయితే రాలేదు, అందుకని మేము మూవీకి అయితే వెళ్ళట్లేదు. ఓన్లీ షాపింగ్ పని మీద వచ్చాం కాబట్టి లోపలికైతే వెళ్ళిపోతున్నాం. మేము కొంచెం లోపలికి వెళ్ళేసరికి అక్కడ చిన్న పిల్లలతో ఏవో ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి. అందుకనే చూస్తున్నారు కదా, జనం అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ పిల్లల్ని చూస్తూ ఉన్నారనమాట. మేము కూడా ఇక్కడైతే కొంచెం సేపు అయితే టైం స్పెండ్ చేసాము. ఇక్కడి నుంచి పైనుంచి కింద వరకు ఫోరం మాల్ అనేది ఏ విధంగా ఉందో ఓవరాల్గా చూపిస్తున్నాను. ఒకసారి ఒక లుక్ వేసేయండి. ఇవన్నీ కాస్త పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కాబట్టి మనకి దొరకని ఐటమ్ అయితే ఏమీ ఉండదు. మనీ ఉండాలే కానీ ఏమైనా కొనుక్కోవచ్చు. కాకపోతే కొంచెం కాస్ట్లీ అనే చెప్పుకోవాలి. బయట వాటికన్నా కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి. మనకేమైనా బ్రాండెడ్ ఐటమ్స్ కావాలి అనుకుంటే మాత్రం ఈజీగా మనం ఇక్కడ కొనుక్కోవచ్చు. మనకి మంచి మంచి ఐటమ్స్ అయితే దొరుకుతాయి. మేము ఒక చిన్న షాపింగ్ పని మీద వచ్చామని చెప్పాను కదా, నేను ఒక పార్టీ కోసం అయితే డ్రెస్ తీసుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చాను. అయితే ఇక్కడికి వెళ్ళాలనుకుని వెళ్తే మేము షాపింగ్ అయితే చేసాం, కానీ మాకైతే అంతగా ఏమీ నచ్చలేదు. షాపింగ్ కోసం అలా కాసేపు తిరిగి బాగా అలసిపోయిన తర్వాత కొంచెం సేపు రిలాక్స్ అవుదామని ఒకసారి కిందకి చూస్తే కింద అమ్మాయిలు ఎవరో మంచి డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టుకున్నారు. చూడడానికైతే చాలా బాగా అనిపించింది. స్పెషల్ ఏమీ లేదు, కానీ ఎందుకు డ్యాన్స్ చేస్తున్నారో మాకు కూడా అర్థం కాలేదు. కానీ డ్యాన్సింగ్ అయితే చాలా చాలా బాగుంది. పెద్ద పెద్ద మాల్స్లో ఇలాంటివన్నీ కామన్ అనుకుంటా. మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటే డ్యాన్స్ అనేది చాలా బాగా వేస్తూ ఉంటారు. ఇక్కడనే కాదు, నేను వేరే షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఇలాంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అయితే చూస్తూనే ఉన్నాను. అందుకే నాకు మరీ కొత్తగా ఏం అనిపించలేదు. అమ్మాయిలతో పాటు మధ్య మధ్యలో అబ్బాయిలు కూడా యాడ్ అవుతూ చూడడానికి బాగుంది. మీరు కూడా ఒకసారి ఓవరాల్గా డ్యాన్స్ అయితే చూసేయండి. కాసేపు డ్యాన్స్ ప్రోగ్రామ్ చూస్తూ టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకొకసారి షాపింగ్కి వెళ్ళాలనుకుని వేరే షాప్స్ని కూడా కవర్ చేసుకుని ఆ తర్వాత బాగా అలసిపోయినట్టు అనిపించి కొంచెం ఆకలిగా ఉంటే ఫుడ్ జోన్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ ఫుడ్ జోన్ అనేది చాలా పెద్దగా ఉంది. 4 వైపులా చాలా రకాల ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. నాకైతే ఫుడ్కి ఇంత ఎక్కువగా ఉంటుందా అనిపించింది, ఎందుకంటే అన్ని స్టాల్స్ ఉన్నాయి. మీరు కూడా ఒకసారి చూడండి, మీకే తెలుస్తుంది. చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. దొరకని ఐటమ్ అంటూ ఏమీ ఉండదు. బిర్యానీతో సహా, స్నాక్స్తో సహా, కూల్ డ్రింక్, అలాగే పిజ్జాలు, ఇంకా చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. మేమైతే ఫుడ్ చాలా లైట్గా ఆర్డర్ చేసుకున్నాము. చిన్న కూల్ డ్రింక్ అలాగే లైట్గా ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం.
ఎందుకంటే మనకి షాపింగ్ మాల్స్లో ఉండే ఫుడ్ జోన్లో కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి మరీ ఆకలి అయితే తప్ప బయట తినడమే బెస్ట్. మాల్స్లో అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మోస్ట్లీ ఆర్డర్ చేయకపోవడమే బెటర్ అని నేను అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఎన్ని రకాల ఐటమ్స్ అయితే కనిపిస్తున్నాయో. ఫుల్గా ఆకలి మీద ఉండి మనీ లెక్కలేని వాళ్ళకైతే మాత్రం చాలా రకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయి. బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ దగ్గర కాసేపు టైం స్పెండ్ చేసి బయటకు వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఇక్కడ మాకు ప్లే జోన్ అనేది కనిపించింది. చిన్నపిల్లలకి చిన్నగా ప్లే జోన్ అయితే ఉంది. ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు కావాలనుకునే వాళ్ళకి. ఇక్కడ నుంచి బయటకు వస్తే మనకి చాక్లెట్ ఐటమ్స్ కానీ, వేఫర్ ఐటమ్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ చాలానే ఉన్నాయి. ఇక్కడ నుంచి మీకు ఓవరాల్గా ఈ ఫుడ్ జోన్ అలాగే సిట్టింగ్ సెక్షన్ అంతా ఏ విధంగా ఉందో ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ఈ ఫుడ్ జోన్ నుంచి పై ఫ్లోర్కి వెళ్తే మనకి అక్కడ మూవీస్ అనేది అవైలబుల్గా ఉంటాయి. మనకి మూవీ ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. కావాలంటే వెళ్ళి ఎంజాయ్ చేసుకోవచ్చు. ఈ షాపింగ్ మాల్స్ అనేవి చాలామందికి తెలియదని కాదు, కాకపోతే కొంతమంది చూడలేకపోవచ్చు కదా, వాళ్ళ కోసం షాపింగ్ మాల్ ఎలా ఉంటుంది అని చూపించడానికి మాత్రమే, మా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడానికి మాత్రమే ఈ వ్లాగ్ అనేది నేను తీసి పోస్ట్ చేస్తున్నాను. నేను చూసినంతలో ఈ వీడియోలో మీకు షాపింగ్ మాల్ అంతా కవర్ చేసి చూపించాననే అనుకుంటున్నాను. మీకు కనుక ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి.